వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత జీవాల పెంపకం రైతుల ఆదరణ పొందుతోంది. పాడి పరిశ్రమ కన్నా జీవాల పెంపకం సులభంగా ఉండటం, అంతేకాక మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వీటి పెంపకం ఎందరో నిరుద్యోగ యువతకు సైతం లాభసాటి వ్యాపకంగా ఉంది. అయితే కొత్తగా పెంపకం ప్రారంభించుకోవాలనుకునే వారు మేకలు పెంచాలా లేక గొర్రెలను ఎంచుకోవాలా, అసలు పెంపకంలో ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, నిర్వహణలో ఎలాంటి మెళకువలు పాటించాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నానాటికి వ్యవసాయంలో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకోవడానికి దాని అనుబంధ రంగాలు రైతుకు ఎంతగానో చేయూతనిస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందుతున్న రంగం జీవాల పోషణ. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న వీటి పెంపకం నేడు మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వాణిజ్య రూపును సంతరించుకుంది. అనావృష్టి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం ఉండటం వల్ల వీటి పెంపకం చిన్న సన్నకారు రైతులకే కాదు, నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి చక్కటి ఉదాహరణ జీవాల పోషణ. కొత్తగా జీవాల పెంపకం ప్రారంభించాలనుకునేవారు ముందుగా వారి ప్రాంతాలలో వేటి మాంసానికి డిమాండ్ ఉందో ఒక అవగాహనకు రావాలి. అటవీ ప్రాంతాలు, బంజరు భూములు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మేకల పెంపకం మంచిది. అదే పశుగ్రాసాలు పెంచుకోవడానికి అనువైన స్థలావకాశం. సమృద్ధిగా నీరు ఉన్న ప్రాంతాల్లో గొర్రెల పోషణ లాభదాయకంగా ఉంటుంది. మేకలు తక్కువ కాలంలో ఎక్కువ సంతతిని వృద్ధి చేయగలవు. అదేవిధంగా గొర్రెలతో పోలిస్తే మేకలలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. గొర్రెల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు నెల్లూరు జాతికి చెందిన పల్లా, జోడిపి, బ్రౌన్ రకాలు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతానికి దక్కని జాతి గొర్రెలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు మహారాష్ట్రకు చెందిన మాడ్గ్యాల్ అనే గొర్రె జాతిని కొంతమంది పెంపకం చేస్తున్నారు. నెల్లూరు జాతి గొర్రెలు అధిక మాంసోత్పత్తిని ఇస్తాయి. పొట్టేళ్లైతే 50 కిలోలు, ఆడగొర్రెలైతే 40 కిలోల వరకు బరువు పెరుగుతాయి. మేకలలో జమునాపరి, బార్బరీ, బ్లాక్ బెంగాల్, ఉస్మానాబాదీ, సిరోహి వంటి జాతులను మన ప్రాంతంలో రైతులు ఎక్కువగా పెంపకం చేస్తున్నారు. వీటిలో బ్లాక్ బెంగాల్, బార్బరీ జాతులను కంచె మేకలుగా పిలుస్తారు. పొట్టిగా ఉంటాయి. ఈతకు 3 నుంచి 4 పిల్లలు వచ్చే అవకాశం ఉండటం వల్ల జమునాపరి, సిరోహి జాతిలో ఒక్కో పోకు మేక 60 నుంచి 70 కిలోల బరువు తూగుతుంది. ఆడమేకలు 40 నుంచి 50 కిలోల బరువుతో అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటితో పాటు స్థానికంగా అభివృద్ధి చెంది వివిధ రంగుల్లో లభ్యమయ్యే మహబూబ్ నగర్ జాతి మేకలను కూడా పెంపకానికి ఎంచుకోవచ్చు. వీటి బరువు 50 నుంచి 70 కిలోల వరకు ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. జీవాల పెంపకంలో లాభ నష్టాలు ఆ మంద యొక్క పునరుత్పత్తి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కావున జీవాల ఎంపిక, పోషణ, పునరుత్పత్తి వంటి విషయాలలో పెంపకందారులు అత్యంత మెళకువగా వ్యవహరించాలి. మొదటిసారి 50 ఆడజీవాలతో పెంపకం ప్రారంభించి అనుభవం వచ్చాక సంఖ్యను పెంచుకుంటే పరిశ్రమ లాభాల బాటలో ఉంటుంది. ప్రతి 25 ఆడగొర్రెలకు ఒక పొట్టేలు సరిపోతుంది. మందలో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే విత్తన పొట్టేలు కీలకం. కనుక పొట్టేలు ఎంపికలో రైతులు తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. విత్తన పోతును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మందలో పుట్టిన పోతును కాకుండా వేరే మందలోని విత్తన పోతును ఎన్నుకుంటే మంద వృద్ధి బాగుంటుంది. జీవాల ఎంపిక తరువాత రైతులు దృష్టి పెట్టాల్సిన అంశం వసతి ఏర్పాటుపైన. ఉన్న ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో పాకను నిర్మించుకోవాలి. షెడ్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే ముడిసరుకులతో కొట్టాలను ఏర్పాటు చేసుకోవాలి. కొట్టంలో ప్రతి ఆడగొర్రెకు 1 చదరపు మీటరు స్థలం ఉండేలా ప్రారంభించబోయే జీవాల సంఖ్యను బట్టి షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు 0.5 చదరపు మీటరు స్థలం సరిపోతుంది. అదే పొట్టేలుకైతే
2 చదరపు మీటర్ల స్థలం కేటాయించాల్సి ఉంటుంది. మేకలు ఎత్తైన ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడతాయి. అందువల్ల స్తోమతను బట్టి ఉత్తరప్రదేశ్లోని మేకల పరిశోధనా సంస్థ వారు రూపొందించిన విధానంలో షెడ్లు నిర్మించుకుంటే మంచిది. ఈ విధానంలో మొదటి అంతస్తులో మేకలు పెరుగుతాయి. క్రింద ఖాళీ స్థలంలో లిట్టరు చేరుతుంది. షెడ్డుతో పాటు జీవాలు తిరగడానికి వీలుగా గొట్టంలో ఉన్న స్థలానికి 3 ఖాళీ స్థలం ఆరుబయట ఉండాలి. వీటికి అవసరమైన నీటి తొట్టెలు, దాణా తొట్టెలను నిర్మించుకోవాలి. పాకల చుట్టూ నీడనిచ్చే ఎత్తైన చెట్లను పెంచినట్లయితే వేసవి కాలంలో ఉష్ణతాపం నుంచి జీవాలకు రక్షణగా ఉంటుంది. పూర్వం మన గ్రామాలలో మేత కోసం జీవాలను రోజంతా బయట తిప్పేవారు. దీనినే విస్తృత పద్ధతి అనేవారు. తరువాత 6 నుంచి 7 గంటలు బయట తిప్పుతూ మిగిలిన సమయం షెడ్లలో ఉంచి దాణాను అందించే పాక్షిక సాంద్ర విధానాన్ని అనుసరించినా ప్రస్తుతం పూర్తిగా షెడ్లలోనే ఉంచి పచ్చిమేతలను, దాణాలను అందించే సాంద్ర పద్ధతి ఆదరణ పొందుతోంది. సాంద్ర పద్ధతిలో పెంపకం చేపట్టినప్పుడు జీవాల ఎదుగుదల సామర్థ్యం ఎక్కువగా ఉండి మాంసోత్పత్తి అధికంగా ఉందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ విధానంలో పెంపకం చేపట్టేవారు ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల్లో గ్రాసాల పెంపకం చేపట్టాలి. వీటిలో ఏకవార్షికాలతో పాటు బహువార్షికాలను కలిపి పెంచినట్లయితే గొర్రెలు, మేకల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయాల్లో పచ్చిమేతలను సైలేజీగా నిల్వ చేసుకున్నట్లయితే వేసవి కాలాల్లో వాడుకుని మేతల కొరతను అధిగమించవచ్చు. మేతలతో పాటుగా సమీకృత దాణాలను అందించినట్లయితే జీవాల ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఇందుకోసం స్థానికంగా దొరికే ముడిసరుకులను ఉపయోగించుకున్నట్లయితే ఖర్చులను కొంతవరకు ఆదా చేయవచ్చు. ప్రతి 100 కిలోల దాణాకు మొక్కజొన్న 25 పాళ్లు, వేరుశెనగ చెక్క 32 పాళ్లు, గోధుమ లేక బియ్యపు తవుడు 40 పాళ్లు, ఖనిజ లవణ మిశ్రమం 2 పాళ్లు, ఉప్పు 1 పాళ్లు కలిపి తయారు చేసుకోవాలి. ఇలా స్వంతంగా తయారు చేసుకున్న దాణాన్ని ప్రతి పొట్టేలుకు జత కలిసే సమయంలో 500 గ్రాములు, మిగిలిన సీజన్లో 300 గ్రాముల దాణా అందిస్తే సరిపోతుంది. అదే ఆడవాటికైతే చూడి కట్టించడానికి 6 వారాల ముందు నుంచి రోజుకు 200 గ్రాముల దాణాను ఇవ్వాలి. చూలుతో ఉన్నప్పుడు 300 గ్రాముల దాణాను ప్రతి ఆడగొర్రెకు ఇవ్వాలి. అదే ఈనిన తరువాత 90 రోజుల వరకు 200 గ్రాముల దాణాను అందిస్తే సరిపోతుంది. వీటితో పాటు ఖనిజ లవణ మిశ్రపు ఇటుకలను షెడ్లలో వేలాడదీసినట్లయితే మేకలు వీటిని నాకుతూ ఉంటాయి. దీనివల్ల లవణ లోపాలు లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. పెంపకందారులు జీవాల ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సలహాల మేరకు ఎప్పటికప్పుడు మందను పరిరక్షించుకుంటూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను త్రాగించాలి. జీవాల పెంపకంలో ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే పిల్లలను కొనుగోలు చేసినప్పటి ధర, వాటి పెంపకానికయ్యే ఖర్చు, తిరిగి మాంసోత్పత్తికి విక్రయించేటప్పుడు పలికే ధరపై ఆధారపడి ఉంటుంది. ఆడజీవాలను మంద వృద్ధి కోసం ఉంచుకుని మగ జీవాలను అమ్మకం చేసినట్లయితే 2వ సంవత్సరం నుంచి అందే నికర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పక్కా షెడ్లతో పెంపకం ప్రారంభించినట్లయితే 2 సంవత్సరాల్లో పెట్టుబడి చేతికొస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడి స్థిరాస్తిగా నిలవడమేగాక 3వ సంవత్సరం నుంచి పెంచే సంఖ్యను బట్టి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.